ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లా ఒక యూనిటీగా వర్గీకరణ అమలు చేస్తామన్నారు. తెలుగుదేశం దళితులకు మొదటి నుంచి అండగా ఉంటుందని సీఎం అన్నారు. విద్య, ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా దళిత జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఎన్నికల హామీ కూడా ఉన్నందున కార్యాచరణపై ఎమ్మెల్యేలతో సీఎం చర్చించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశామని, తర్వాత న్యాయ సమస్య కారణంగా ఆ కార్యక్రమం నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమయ్యాయని, ఎవరికి అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. జస్టిస్ పొన్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని సీఎం గుర్తు చేశారు. 2014 తర్వాత జీవో నెంబర్ 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెట్టామని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చింది కాబట్టి దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. వర్గీకరణ అమలుపై కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు దళిత వర్గాన్ని పైకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాల్సి ఉందని సీఎం అన్నారు. మొన్నటి ఎన్నికల్లో 29 ఎస్సీ సీట్లకు గాను 27 నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిజం చేస్తామని సీఎం అన్నారు. మళ్లీ మీ అందరినీ 2029లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటారని సీఎం పేర్కొన్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారనే దానిపైన జగన్ మాట్లాడాలని అనిత డిమాండ్ చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారని మండిపడ్డారు. రాజకీయ ముసుగులో వైకాపా నేతలు అనేక దారుణాలు చేశారన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైకాపా కార్యకర్తలు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ తన పాలనతో రాష్ట్రం పరువు ఎప్పుడో తీసేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు తీయాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరిగినా జగన్ 5 ఏళ్ల పాటు మాట్లాడలేదని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన పట్టించుకోలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. క్రిమినల్కు కులం, మతం, ప్రాంతం, పార్టీ ముసుగు ఎందుకు అని ప్రశ్నించారు. అత్యాచారాలు జరుగుతున్నాయని, లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, చీకటి రోజులు అంటే జగన్ తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి, విజయమ్మ, షర్మిల తనపై దారుణమైన పోస్టులు పెట్టాడని చెప్పారు. సొంత తల్లి, చెల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిడుతుంటే జగన్కు పౌరుషం రాలేదా? తల్లి, చెల్లి గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడారో మీకు తెలియదా? ఆ మాటలతో మీ రక్తం మరగలేదేమో, మా రక్తం మరుగుతోంది అని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారనే మాటల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటే, ఆయన హయాంలో అసలు యాక్చువల్గా ఏం జరిగిందన్నది విషయాన్ని ఆయన మర్చిపోయినా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేరు. దానికి సంబంధించి నిన్ననే ఒక మాజీ మంత్రి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మేము తప్పులు చేసాము, మేము తప్పులు చేయబట్టే 11 సీట్లు మాకు వచ్చినాయి అని చెప్పి సాక్షాత్తు ఒక మాజీ మంత్రి నేను ఒక ప్రెస్ మీట్లో కూడా బట్టి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మమ్మల్ని ప్రశ్నించే ఈ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి తమరు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో తమరు విధ్వంసాలు ఎన్ని సృష్టించారు, ఎంతమందిని అమాయకుల్ని బలి తీసుకున్నారు, ఎంతమందిని మీరు రాజకీయ ముసుగులో నేరస్తుల్ని ప్రేరేపించి ఆర్థిక ఉగ్రవాదుల్లాగా రాజకీయ ఉగ్రవాదుల్ని అంటే నేరస్తుల్ని రాజకీయ ముసుగులో పంపించి ఎంతమంది మీద నీచమైన పోస్టులు పెట్టించారు, ఎంతమందిని అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మీద హత్యలు జరిగినాయి. ఈరోజు లెక్కలు తీస్తూ ఉంటే ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా. లాస్ట్ 5 సంవత్సరాల్లో దగ్గర చూసుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా దగ్గర ప్రతి 8 గంటలకి ఒక అత్యాచారం, ఒక హత్య జరిగేది. వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక, ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండాలు వేస్తున్నావు.
పల్నాడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో పలువురు మిల్లర్లకు తాళాలు వేసుకుని పరారయ్యారు. అయితే మిల్లులు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి చూసిన అధికారులు మంత్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని చూసి షాక్ అయ్యారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియా మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా అక్రమ రేషన్ నిల్వలు బయటపడ్డాయి. సత్తెనపల్లిలోని పలు రైసు మిల్లుల్లో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత మంత్రి మనోహర్ అచ్చంపేట రైల్వే గేటు దగ్గర ఉన్న ఆంజనేయ ట్రేడర్స్ రైసు మిల్లును పరిశీలించేందుకు వెళ్లారు. అయితే మంత్రి తనిఖీలకు వస్తున్నారనే సమాచారాన్ని యాజమాన్యం ముందుగానే తెలుసుకుంది. దీంతో మిల్లుకు తాళం వేసి యాజమాన్యం పరారు కాగా తహసీల్దార్ సమక్షంలో మిల్లు తాళాలు పగలగొట్టి మంత్రి తనిఖీలు నిర్వహించారు. మిల్లులో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉండటంతో మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిల్లులో భారీ స్థాయిలో అక్రమ రేషన్ నిల్వలుంటే తహసీల్దార్ పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా ఏం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. తనిఖీల నేపథ్యంలో మిల్లుకు సంబంధించిన పలు పత్రాలను సిబ్బంది దహనం చేయడాన్ని మంత్రి అధికారులు గుర్తించారు. అనంతరం పిడుగురాల రోడ్డులో ఉన్న 3 రైసు మిల్లులను మంత్రి మనోహర్ పరిశీలించారు. ఆ తర్వాత కొమరపూడిలోని రైసు మిల్లుల్లోనూ తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియా మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు. పీడిఎస్ రైస్ మాకు అక్కడ లభించింది. శాంపిల్ టెస్ట్ చేశారు, స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ఇది పేదల కోసం అందించాల్సిన ఆహార ధాన్యం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనివినియోగ రీతిలో రాష్ట్రంలో ఉన్న 1,47,00,000 రేషన్ కార్డుదారులకు ఉచితంగా మేము సరఫరా చేస్తున్న బియ్యం ఇది. 43 రూపాయల 40 పైసలు మాకు ప్రతి కిలో ఖర్చు అవుతుంది. దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి పేద ప్రజల దగ్గర వీళ్ళే 8 రూపాయలకి 10 రూపాయలకి కొని అన్యాయంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, ఇక్కడి నుంచి ఇతర దేశాలకి తరలించే విధంగా ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మాఫియాలాగా వీళ్ళు ఏర్పాటు అయిపోయారు. సో దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ప్రక్షాళన చేస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం రావాలి. ఎందుకంటే సీజ్ చేసిన స్టాక్ అంతా కూడా కొలతలు వేయాలి. దానికి మా లీగల్ మెట్రాలజీ విభాగం ఆల్రెడీ వచ్చింది. ఈ మిల్స్లో అందరినీ చోట్ల చెక్ చేస్తున్నారు. ప్రాథమికంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ దొరికిందని మా అభిప్రాయం. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకై ఏడాదికి దాదాపు 700 కోట్లను వెచ్చించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 6 నుండి 9 మాసాల పాటు రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను నిర్వహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 3.94 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వారి ఇళ్ల వద్దే ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్కు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన దాదాపు 2 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్, 30 ఏళ్లు పైబడిన 1.63 కోట్ల మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ డ్రైవ్లో ఆరోగ్య సిబ్బంది పూర్తి అవగాహనతో పనిచేయాలనే ఉద్దేశంతో హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో వారికి ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దాదాపు 18,000 మంది ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డ్రైవ్లో గుర్తించిన క్యాన్సర్ రోగులను రిఫరల్ ఆసుపత్రులకు పంపించి తగు వైద్య సేవలను అందజేయడం జరుగుతుందన్నారు. సమగ్ర ఆరోగ్య సర్వేలో భాగంగా ఈ డ్రైవ్లో షుగర్, బీపీ, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను రాష్ట్ర ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా 19.9 మిలియన్ అంటే 1,99,2 కోట్లు, దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారని, అదేవిధంగా దేశంలో కూడా 14,10,000 మంది ప్రతి ఏటా కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న విషయాన్ని చెప్పడం జరిగింది. 14,10,000 మంది 2022 సంవత్సరంలో కొత్తగా క్యాన్సర్ బారిన పడితే దాంట్లో 9,10,000 మంది మహమ్మారి కారణంగా మృతి చెందడం జరిగింది. ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు పడుతూ చావుకు దగ్గర అవుతూ ఆర్థిక భారం వల్ల
కుటుంబాలు కూడా చితికిపోయే పరిస్థితి ఉంది. ఆ కుటుంబాల మీద ఆర్థిక పరిస్థితిని తగ్గించవచ్చు, వారి ప్రాణాలను కూడా కాపాడవచ్చు అనే ఉద్దేశంతో ఈ అవగాహన దినాన్ని నవంబర్ 7వ తేదీన జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఎందుకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వాటిలో 70% మాడిఫైయబుల్ లేదా ప్రివెంటబుల్, క్యూరబుల్ క్యాన్సర్ సంబంధిత రోగాలు. దాదాపు 40% మంది పొగాకు, టొబాకో నమలడం కారణంగా లేదా ఖైనీ గిని లాంటివి తినడం వల్ల ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 20% ఇన్ఫెక్షన్ కారణంగా, ఇతరత్ర 10% మంది ఇతర కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 2 కోట్ల మందికి, దాదాపు 2 కోట్ల మంది దాకా మహిళలకి, 18 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు. అదేవిధంగా 1,65,00,000 మంది మహిళలకి, 30 ఏళ్ళు పైబడిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు. మొత్తం మహిళలు, పురుషులు కలిపి 3,95,00,000 మందికి, దాదాపు 4 కోట్ల మందికి ఈ రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన సంస్కరణలు, ఐటీ అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్లే నేడు అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువారు కీలక పదవుల్లో ఉన్నారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గెలవడం కోసం నిలబడాలన్న మాటను విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలన్నారు. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహనతో ఉండాలన్నారు. రాబోయే 25 ఏళ్లలో ఇండియా మరింత అభివృద్ధి చెందనుందని తెలిపారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. అమరావతిలోని వీటీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా ప్రదర్శనను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన కొత్త ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యకి మన విద్యకు చాలా తేడా ఉందని అన్నారు. ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చానని మంత్రి లోకేష్ తెలిపారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరని చెప్పారు. రాబోయే రోజుల్లో మనం కూడా అలాంటి అత్యున్నత విధానాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గెలుపు కోసం ఎవరి దారి వాళ్లే వేసుకోవాలని, అప్పుడే ఎన్నో అనుభవాలు వస్తాయని తెలియజేశారు. మంగళగిరిలో మొదటిసారి ఓడినా రెండోసారి గెలుపు కోసం శ్రమించారని గుర్తు చేశారు. సింగపూర్, చైనా మోడల్స్ అని మాట్లాడుకున్నట్లే ఇండియా మోడల్ గురించి కూడా ప్రపంచం మాట్లాడుకోవాలని పేర్కొన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్, అమరావతి కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. Today, if you look globally, majority of the tech companies are being led by India. Microsoft, Adobe, Google. The vice chairman of Bank of America happens to be a Telugu person. So if you look at it, all majority of the global institutions, if not number one, at least at number two today, we see Indians. And the reason for that is the reforms that India has taken in the 80s and in the 90s. You know, it is Mr. Naidu who opened up the entire IT sector in Hyderabad. Today the modern Hyderabad is this baby. And because of that one initiative globally, I am proud to say that 20% of the IT workforce come from the 2 Telugu speaking states. While I am proud of that fact, I am also worried that we are losing all our bright minds to the rest of the world. So like how I have taken the road less traveled. Getting a global MBA, I came back to politics. And I did a walkathon. And I rediscovered our nation and my own state. So I request all of you to seriously think about your purpose. You know, in one of the MBA applications I had this question, what matters to you most and why? For all of you to really rediscover, understand what your true calling is. ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫేక్ పోస్టులపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కళ్యాణ్కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజాప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని నేతలు చర్చించుకున్నారు. తాను ఫేక్ పోస్టు బాధితురాలనంటూ అనిత పవన్ కళ్యాణ్తో అన్నారు. తన కూతురు కన్నీరు చూసే ఇటీవలే తాను కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడర్లలోని అధికారులు అర్చకులకు సంబంధించి 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేవాలయాల్లో ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో వినియోగించే సామాగ్రిని అంతటినీ ఏ గ్రేడ్ రకానివే వినియోగించేలా చూడటానికి కేంద్రీకృత వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరలోనే టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కూడా త్వరలోనే నిర్వహించనున్నామని తెలిపారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలన పరమైన విభాగంలో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉందని, దానిని కాపాడే విషయంలో నిర్లిప్తత ఉండకూడదని అన్నారు. కార్తీక మాసంలో నిర్దేశించిన ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 50,000కు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం 15,000 ఉండేలా నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తుకు తెస్తూ దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా 2 సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ అవుతుందని అన్నారు. నిర్దేశిత కాలపరిమితితో స్పష్టమైన మార్గదర్శకాలతో సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ వెలువరిస్తామని అన్నారు. వేదాధ్యయనం చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వేద పండితులకు యువగలం స్ఫూర్తితో సంభావన పేరుతో నెలకు 3,000 రూపాయలను అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని, ఈ పథకం కింద గుర్తించిన సుమారు 600 మందికి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ లబ్ధిని అందించనున్నామని అన్నారు. ఆలయాల ఆస్తులు పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇప్పటికే వివిధ రకాలుగా కబ్జా అయిన వాటిపై సమగ్రంగా నివేదిక రూపొందించాలని అన్నారు. అలాగే కొంతమంది అధికారులు ప్రైవేటు వ్యక్తుల భూములను 22A కింద గుర్తించినందువల్ల ఆయా వ్యక్తులు నష్టపోతున్నారని, దీనిని దేవాదాయ శాఖ అధికారులతో, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ ద్వారా సమస్య పరిష్కరించాలని తెలియజేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బతకాలని, లాంతర్లు కొనుక్కోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో 35,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారని, ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే 17,000 కోట్ల భారాన్ని మోపారని తెలిపారు. వైసీపీకి కూటమికి తేడా ఏమీ లేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ ఫలక్ వర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాంతర్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్రరత్న భవన్ నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించారు. 4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టారని, అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారని అన్నారు. తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకని, ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసీపీ మీద వ్యతిరేకతతోనే అని, ఇప్పుడు మీరు భారాన్ని మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఇలాగే విద్యుత్ ఛార్జీల పేరుతో పెంచి 5 సంవత్సరాలలో జనం నుంచి వసూలు చేశారు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలను మళ్ళీ అదే ప్రజల నెత్తిన మోపి వసూలు చేయాలని చూస్తున్నారు. వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు ఓడించారు, మీకు ఎందుకు ఓట్లేశారో ఒకసారి కూటమి సర్కార్ పరిశీలన చేసుకోవాలి. రైస్ మిల్ తనిఖీల కోసం పల్నాడు జిల్లా సత్తెనపల్లి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డు పక్కనే కారు ఆపించి బడ్డీకోటు వద్ద టీ తాగారు. సాధారణ పౌరుడిలాగా స్థానిక ప్రజలతో కలిసిపోయారు. అక్కడ సామాన్యులకు నిత్యావసర ధరలపై ఆరా తీశారు. రాష్ట్రంలో నూతనంగా ఎంఎస్ఎంఈల ఏర్పాటును పెంచే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని, ఎంఎస్ఎంఈలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సచివాలయంలో ఎంఎస్ఎంఈ శాఖ పనితీరుపై మంత్రి శ్రీనివాస్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను సరళతరం చేసి మరిన్ని సంస్థలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఎంఎస్ఎంఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఔత్సాహికులకు అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నిరుద్యోగ సమస్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా సత్వర చర్యలు ఉండాలని మంత్రి శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఎన్డీబీ సహకారంతో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి తొలి దశ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఆర్ఎండ్బీ శాఖ ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీబీ రోడ్ల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మంత్రి దృష్టికి ఎన్డీబీ కాంట్రాక్టర్లు వారి సమస్యలను తీసుకునిరాగా సానుకూలంగా స్పందించి మంత్రి ప్రభుత్వం అన్ని వేళలా కాంట్రాక్టర్లకు సహకారం అందిస్తుందని, కాబట్టి త్వరితగతిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈఎన్సీ నయీముల్లా, ఎన్డీబీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మైలవరం జీకొండూరు పట్టణ గ్రామ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. మైలవరం పరిసర ప్రాంతాల ప్రజలు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుతో లో వోల్టేజీ బ్రేక్డౌన్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మైలవరంలో 20.78 కోట్లతో నిర్మించిన 132/33 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గురువారం సిఆర్డీఏ పరిధిలోని తాళాయపాలెం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. మైలవరం విద్యుత్ ఉప కేంద్రం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నిధి మీనా, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఆర్డీఓ సిహెచ్ చైతన్య, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మైలవరంలో నిర్మించిన 132/33 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని 2019లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే 25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించి 80% పనులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. తిరిగి తమ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్స్టేషన్ పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటుతో మైలవరం, జీకొండూరు మండలాల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు అవకాశం కలిగిందన్నారు. మైలవరం పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుతో లో వోల్టేజీ బ్రేక్డౌన్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. తద్వారా నాణ్యమైన విద్యుత్తును రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు వీలు కలిగిందని వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలియజేశారు. 2019లోని పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు 5 సంవత్సరాల ఆలస్యంగా ఏవైతే 2014-19 ఆ గత ప్రభుత్వ హయాంలో, పోయిన ప్రభుత్వ హయాంలో మొదలైందో అది మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైంది. ఈ ఆలస్యం వల్ల జీకొండూరు, మైలవరం మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నాణ్యమైనటువంటి విద్యుత్తు, పగలు రైతులకు 9 గంటల విద్యుత్ అందించలేకపోవటం ఇవన్నీ జరిగినాయి. ఇక నుంచి ఈ 2 మండలాలకి రైతాంగానికి పగలే 9 గంటల విద్యుత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది నాణ్యమైన విద్యుత్తు, లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ లేకుండా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన చట్టపరిధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నున్న పోలీసులకు దిశానిర్దేశం చేశారు. చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపైన గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయటం, సోషల్ మీడియా ద్వారా ఇతరులను వేధించే వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నున్న పోలీస్ స్టేషన్ను కమిషనర్ రాజశేఖర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాల గురించి, ఈ పహార బీట్ల గురించి, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నున్న ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చెడు నడత కలిగిన వ్యక్తులపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇన్స్పెక్టర్కి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. పెండింగ్ కేసులను తగ్గించాలని, బీట్స్ బాగా పెంచి స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై దృష్టి సారించాలని తెలిపారు. సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అక్రమ రవాణా మరియు అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి నిఘా పెంచి వాటిపై పూర్తిస్థాయి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మానుష్య ప్రదేశాలు మరియు పరిసర ప్రాంతాల్లో తిరిగే అనుమానాస్పద వ్యక్తులపై, గంజాయి విక్రయం, సేవించే వ్యక్తులపై, అదేవిధంగా చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు.
కొందరు సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారని విమర్శించారు. సోషల్ మీడియా సైకో బాధితుల్లో తాను ఒకరిని అసభ్యకర పోస్టులతో పరువు ప్రతిష్టలు దెబ్బతీసే పోస్టులు పెట్టారన్నారు. దారుణమైన పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలని షర్మిల మండిపడ్డారు. తల్లి, చెల్లి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కొందరు సైకోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. సోషల్ మీడియా సైకో బాధితుల్లో తాను ఉన్నారని, అసభ్యకర పోస్టులతో పరువు ప్రతిష్ట దెబ్బతీసే పోస్టులు పెట్టారని అన్నారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షస ఆనందం పొందారని చెప్పారు. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తనతో సహా తన తల్లి విజయమ్మ, సునీతలపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదని, తనను అవమానించారని, తన ఇంటి పేరు కూడా మార్చి రాక్షస ఆనందం పొందారని పేర్కొన్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్ర రవీంద్రరెడ్డిపై కేసు పెట్టానని, సైకోలా పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నామని అన్నారు. దారుణమైన పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలని షర్మిల అభిప్రాయపడ్డారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక గొంగళి పురుగు లాంటివాడని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. వీటీపీఎస్ బూడిదను కౌంటర్లు పెట్టి అమ్మిన దౌర్భాగ్యులు వీళ్లంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు వద్ద లంచాలు, బిల్లులు ఇప్పించడానికి జోగి రమేష్ 20-30% కమిషన్ తీసుకున్నారని, తాను ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. 2019 ఎన్నికల ముందు నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత ధనవంతుడిగా ఎలా మారావో ప్రజలకు తెలుసునన్నారు. సొంత బాబాయికి అప్పు ఉండి దొంగ భూములు కట్టబెట్టిన చరిత్ర జోగి రమేష్ దని దుయ్యబట్టారు. మరి 151 గెలిచినప్పుడు ఏంటి, మరి ఈవీఎంలు మేనేజ్ చేసి కనుక తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కనుక గెలిచి అధికారంలోకి వస్తే మళ్ళీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈవీఎంలతోనే ఎలక్షన్లు జరుగుతాయి. మరి అప్పుడు కూడా మీరు ఇదే రకంగా ఓటమి పాలవుతారనుకొని మీరు రాజకీయం చేయడం కూడా అనవసరమైన విషయాన్ని మీరు గుర్తించండి. ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకం లేనప్పుడు ఇక మరి మీరు గెలిచినప్పుడేమో గొప్ప, ఓడిపోయినప్పుడేమో కాదు. కాబట్టి ప్రజలందరూ మైలవరం నియోజకవర్గ ప్రజలు గమనించండి. మళ్ళా తట్టాబుట్ట సర్దుకుపోయిన వ్యక్తిని తట్టాబుట్ట తిప్పి, ఎందుకంటే 2018 నాటికి అతనికి ఏ వాహనాలు ఉన్నాయి, 2019 శాసనసభ్యుడై ఈరోజు ఎన్ని వాహనాల్లో అతను తిరుగుతున్నాడు, అతని ముందు ఎన్ని వాహనాలు ఉన్నాయి, 2019కి ముందు అతను ఏ రకమైన ఇంట్లో ఉన్నాడు, ఈరోజు ఏ రకమైన ఇంట్లో ఉన్నాడు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత ధనవంతుల్లో ఒకటిగా ఎలా మారాడు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు పక్కన ఇతను భూములు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను చూపిస్తా. నా కొడుకు నిర్దోషి, నా మీద పెడతారనుకుంటే నా కొడుకు మీద పెట్టారు. ఖచ్చితంగా పాపం కొడుకు మీద పెట్టి ఉండాల్సింది కాదు, ఎందుకంటే అతనికి ఎక్కడో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయనే సంగతి ఏం తెలుస్తుంది. ఇతగాడు మాయమాటలతో ఏదో తండ్రి పెడితే కొడుకు కాదండి కదా, ఆ దొంగ భూములు తెచ్చిపెట్టి, అంతేకాదు వాళ్ళ సొంత బాబాయికి కూడా అప్పు ఉండి అప్పుకి దొంగ భూములు తీసుకెళ్లి సరిపెట్టిన వ్యక్తి జోగి రమేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.